చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చికెన్ బిర్యానీ కానీ పలావ్ టైప్లో ఈజీగా సింపుల్గా అయిపోయే విధంగా ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. దానికి ఒక 4 ఆనియన్స్ తీసుకోండి. వాటిని చక్కగా తరిగి పక్కన పెట్టుకోండి. అదే టైంలో మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఈ లోపు ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. అదే బౌల్లో మనం ఇప్పుడు బిర్యానీ కూడా చేయబోతున్నాం అనమాట. ఈ ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవే బిర్యానీకి మంచి ఫ్లేవర్ను అలాగే గ్రేవీని కూడా ఇస్తాయి అన్నమాట. సో ఈ ఆనియన్స్ని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. బిర్యానీ గ్రేవీగా ఉండడానికి మనం ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకుందాం బిర్యానీకి. దానికి ఒక టమాటో అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోండి. వాటిని అన్ని మిక్స్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. వీటిని చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బేసిక్గా ఏంటంటే ఇది అవసరం లేకుండా కూడా మనం పలావ్ రెడీ చేసుకోవచ్చు. కానీ దీనివల్ల ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ పుదీనా వల్ల అలాగే కొత్తిమీర వల్ల యాడ్ అవుతుందన్నమాట. అలాగే మిర్చిలాగే వేసేయకుండా దాన్ని మనం తుంచి వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. మీకు తెలిసిన విషయమే అయినా కూడా నేను చెప్తున్నాను అనమాట. ఇది మనం బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు వేయాలో మనం చూద్దాం. ఈ బౌల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా కొంచెం. సో అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ గ్రేవీని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అది ఫ్రై అయిన తర్వాత చక్కగా కడుక్కొని పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని అందులో డైరెక్ట్గా వేసేయండి గ్రేవీలో. అయితే నేను ఇది మార్నింగ్ తేవడం జరిగింది. సో అందుకని నేను మ్యారినేట్ అది చేయడం అవ్వలేదు. సో మీకు వీలైతే ముందు రోజే తెచ్చుకొని అందులో సాల్ట్ అలాగే కారం, పసుపు ముందుగానే కలుపుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే కలుపుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కానీ నేను అలా చేయలేదు. అందుకని నేను రాగానే అప్పటికప్పుడు కడిగి శుభ్రంగా ఇందులో వేస్తున్నాను. అందుకని ఇప్పుడు నేను దాంట్లోకి సరిపడా ఉప్పును, పసుపు, కారం ఇప్పుడే వేసుకుంటున్నాను అనమాట. అలా వేసుకొని ఒకసారి కలపండి. అలాగే మనం ఇందాకే పక్కన పెట్టుకున్నాం కదా, మీకు గుర్తుంది కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా అందులో వేసేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. దీన్ని బాగా ముక్క కొంచెం ఉడికేంతవరకు కూడా ఉడికించుకోండి. అయితే నేను ఇందాక ఉప్పు, కారం, పసుపు వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, దాన్ని వేయడం మర్చిపోయాను. సో మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద గ్లాస్తో నేను బియ్యం తీసుకుంటున్నాను. 4 గ్లాసులు బియ్యం తీసుకొని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను. సో ఇది బాగా గ్రేవీ అవుతుంది కదా కర్రీలాగా. సో ఇదేంటంటే మనం పలావ్లా చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం రైస్ అంతటికి కూడా ఈ విధంగా మనం తయారైన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని దాంట్లో బాగా మనం రైస్ ఎంత వేసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీతో మీరు వాటర్ అనేది వేసుకోవాలి. దాంట్లో మాత్రం కన్ఫ్యూజ్ ఏమీ అవ్వవసరం లేదు. సో ఆ నీళ్ళు బాగా మరిగేంత వరకు వెయిట్ చేసి మూత పెట్టుకుని మరిగించుకోండి, త్వరగా మరిగిపోతుంది. మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా రైస్ బాగా కడిగిన తర్వాత, సో వాటిని తీసుకొచ్చి ఈ వాటర్లో వేసేయండి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, చూసి నెమ్మదిగా వేసుకోండి. మీరు తక్కువ క్వాంటిటీతో చేస్తే ఓకే. సో ఆ రైస్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. అది ఒక 5 మినిట్స్తో చూసుకుంటూ ఉండండి. అది బాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట రైస్తో పాటు. అది కొంచెం వాటర్ మీకు డ్రైన్ అయిపోయింది, ఎగిరిపోయింది అన్న టైంలో చూసుకుంటూ దాని మీద మంచిగా కొత్తిమీరతో కొరియాండర్తో గార్నిష్ చేసుకొని మూత పెట్టేయండి. అలా ఒక 5 మినిట్స్ తర్వాత అది మంచి అరోమాతో ఉంటుంది. అలాగే చికెన్తో ఆ రైస్ బాగా కలిసిపోయి పులావ్లా రెడీ అవుతుందన్నమాట. సో మీరు ఒక గరిటెని కూడా అందులో దించి చూసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది. చూడండి ఒక్కసారి ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా ఉందో. ఈ విధంగా మీరు ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ నేను బిర్యానీ కూడా చేస్తాను. అది ఎలా చేస్తానో కూడా నేను మీకు చూపిస్తాను. Subscribe for the next video.